హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో బ్యాంకు ఖాతాదారులందరికీ కూడాను ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు అంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి, ఓకేనా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, యాక్సిస్ బ్యాంకు, అలాగే మనకి ఐసిఐసి బ్యాంక్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, వీళ్ళు క్రెడిట్ కార్డులు ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళకి ఏంటంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ మీద రివార్డ్ పాయింట్స్ తీసేయడం కానివ్వండి, అలాగే ఎయిర్ లాంజ్ అనేది, సో ఎయిర్ లాంజ్ అనేది కొంతవరకు అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇంత ఖర్చు పెడితేనే మేము ఇస్తాము నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే ఈ ఏప్రిల్ నుంచి అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పారు. దాని గురించి మీకు క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పానండి. సో మీరు చూడకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి లేకపోతే ఎండ్ స్క్రీన్లో కానివ్వండి వదిలేస్తాను. సో మీరు ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్రెడిట్ కార్డులు యూజ్ చేసేవాళ్ళు, అయితే డెబిట్ కార్డులు యూజ్ చేసేవాళ్ళు అంటే ఎస్పెషల్లీ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జీలు అనేది పెంచేశారన్నమాట, ఓకేనా. మనకేంటంటే ఏప్రిల్ నుంచి కొత్త రూల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట, ఓకేనా. జేబుకి చిల్లు పడే కొన్ని రూల్స్ అనేవి వీళ్ళైతే తీసుకొస్తారన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. వీళ్ళు ఏంటంటే ఇక్కడ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి వీళ్ళు పెంచుతున్నట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారన్నమాట. అది 1/4/2024 నుంచి ఇవి స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట, ఓకేనా. ఎఫెక్టివ్ డేట్ వచ్చేసరికి 1/4/2024, ఓకేనా. ఏప్రిల్ నుంచి ఈ ఛార్జెస్ అనేవి వీళ్ళు విధిస్తామని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏ పర్టికులర్ మీద ఇంతకుముందు ఎంత ఉండేది, ఇప్పుడు మనకి 1/4/2024 నుంచి ఎంత పెంచాము అనే విషయాలు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే క్లాసిక్, సిల్వరు, గ్లోబలు, అలాగే కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారండి, ఓకేనా. ఏటీఎం కార్డుని యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇంతకుముందు వాళ్ళకి ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఒక ₹125 ప్లస్ జీఎస్టీ ఉండేది, ఓకేనా. ఇప్పుడు అది ₹200గా మారిందనమాట, ఓకేనా. ₹200 ప్లస్ జీఎస్టీగా సో వీళ్ళైతే నిర్ణయించడం జరిగింది. అలాగే యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డు అంటే ఇమేజ్ ఉంటుంది మన ఇమేజ్ అనేది, సో అట్లాంటి కార్డ్స్ ఉంటాయి కదా. అట్లాంటి కార్డ్స్ ఇంతకుముందు ₹175 ప్లస్ జీఎస్టీ ఉండేది. సో దీన్ని ₹250 పెంచారండి, ₹250 ప్లస్ జీఎస్టీ అనమాట. అలాగే ప్లాటినం డెబిట్ కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్రజెంట్ ₹250 ప్లస్ జీఎస్టీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉండేది. సో ఇది కాస్త ₹325 ప్లస్ జీఎస్టీగా వెళ్ళిపోయింది అనమాట, ఓకేనా. అలాగే ప్రైడ్, ప్రీమియం బిజినెస్ కార్డ్స్ యూజ్ చేస్తారు, అట్లాంటి వాళ్ళకి ₹350 ఉండేది ప్లస్ జీఎస్టీ, అది ఇప్పుడు కాస్త ₹425, ఓకేనా. 425 ప్లస్ జీఎస్టీగా మారిపోయింది. ఇట్లా మనకేంటంటే 1/4/2024 నుంచి కొత్త ఛార్జెస్ అనేవి వీళ్ళు ఇస్తున్నారండి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మనకేంటంటే ఏప్రిల్ నుంచి కొత్త బాధుడు అయితే స్టార్ట్ అయిపోయింది. అట్లాగే క్రెడిట్ కార్డులకి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో వాటిలో మనకి సింప్లీ క్లిక్స్ కానివ్వండి, అట్లాగే కొన్ని కార్డ్స్ ఉన్నాయి. సో వీటి మీద ఏంటంటే వీళ్ళు అంటే ఈ కార్డులు యూజ్ చేసి మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ముఖ్యంగా ఏంటంటే రెంట్ పే చేశారనుకోండి, మీకు రివార్డ్ పాయింట్స్ రావన్నమాట. లాస్ట్ వీడియో చెప్పాను, మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో కొన్ని బ్యాంక్స్ అయితే ఏకంగా ఎయిర్ లాంచ్ కావాలంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఖర్చు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు విధిస్తున్నారు. 1/4/2024 నుంచి అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా అయితే డెబిట్ కార్డ్స్ మీద అలాగే క్రెడిట్ కార్డ్స్ మీద ఛార్జెస్ అయితే విధిస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టాల్సి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.